కానీ ప్రతి భారతీయ వంటగదిలోకి అదే కంచు పాత్ర వెళ్ళాల్సిన ప్రాముఖ్యత ఏంటి, అది ఎందుకు వెళ్ళాలో కొంచెం వివరిస్తారు. అదే ఇది కంచు గిన్నె అంటే ఇదన్నమాట. ఇది ప్రోటీన్స్ పోవండి దీంట్లో ఉన్నప్పుడు, దాంట్లో ఫుడ్లో ప్రోటీన్స్ పోవన్నమాట అండి దీంట్లో. సార్ ఇది సౌండ్స్ కూడా సౌండ్స్ ఇలా కంచి ఒరిజినల్ కంచి సౌండ్స్. అంటే ఇప్పుడు చేసేవాళ్ళు లేదండి క్వాలిటీలో, మనం చేస్తున్నాం అంతే అండి. బయట కూడా చాలా రకాల కంచు పాత్రలు వస్తాయండి, అంటే వాళ్ళ క్వాలిటీ 100% మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఏంటి సార్ క్వాలిటీ అంటే ఎలా తెలుసుకోవాలి? అంటే టిన్ అని ఉంటుందండి, టిన్నులో వస్తున్నాడు తగదం అంటాం కదండి మనం. టిన్ అంటే ఇది ఒరిజినల్ టిన్ అండి. ఇది 4000 అండి కేజీ. ఇది 200 డూప్లికేట్. అంటే సత్ అండి, జింకు లెడ్ ఉంటుంది అన్నమాట. ఇది మిక్స్ చేస్తే కాస్ట్ తగ్గిపోతుంది అన్నమాట. ఇది చేసేదానికి మనకి హై కాస్ట్ వస్తుంది అన్నమాట. వాడేస్తున్నాయి లిడ్ ఉపయోగంలో మనకి కంచులో క్వాలిటీ రాదు, ఇత్తడికైతే వాడుకోవచ్చండి. అది ఇత్తడి అయితే జింక్ ఉంటుందండి, కాపులో జింకు కలిపితే ఇత్తడి వస్తుంది, రాగి టిన్ను కలిపితే కంచు అవుతుంది అన్నమాట. కంచి వెయిట్ ఎక్కువ వస్తాయండి, వెయిట్ ఎక్కువ వచ్చినా గ్యాస్ తక్కువ కాలుతుంది, ఇత్తడి కన్నా తక్కువ గ్యాస్ కాలుతుంది అన్నమాట. మనం 1 మంత్ వచ్చే గ్యాస్ బండ 40 days వస్తుంది. హీటు మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. మన హీట్ ఇక్కడ పెడితే గిన్నె అంతా స్ప్రెడ్ అవుతుంది. అంటే వెయిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందని తెలుస్తాయి, కానీ లాంగ్ లైఫ్ ఉంటుంది. ఒకసారి కొనుక్కుంటే దాని వాల్యూ అలా వచ్చేస్తుంది.